ఈరోజు డిఫరెంట్‌గా ఒక పులిహోర చేయబోతున్నానండి. ఇది ఒక కుక్కర్‌లో ఆయిల్ ఏసుకొని ఆవాలు, ఆవాలు ఆవాలు వేగిన తర్వాత ఇది వేరుశనగపప్పు వేసుకోవాలండి. పచ్చి శనగపప్పు అన్నీ దీంట్లో వేసేస్తాం. డిఫరెంట్‌గా ఉంటుంది చూసారా? మినపప్పు వేసేసాం. అండ్ ఎండుమిరపకాయలు, రెండు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు బాగా వేయించేసుకోవాలా. దీంట్లోనే ఇంగు వేసేసుకోవాలా. దీంట్లోనే కరివేపాకు, మనం ఒక గ్లాస్ బియ్యం కడిగి ముందర పెట్టుకోవాలి. ఇదంతా వేగి చింతపండు గుజ్జు దీంట్లోనే పోసేస్తామండి. ఇదండి ఒక గ్లాస్కి 2 గ్లాసులు చింతపండు గుజ్జు తీసి పెట్టుకొని పోసేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ వాటర్ తెల్లిన తర్వాత మనం బియ్యం పోసేస్తాం. దాంట్లోని కొంచెం బెల్లం అండి, ఒక 1/4 స్పూన్ బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదండి తెల్లుతున్నాయి వాటర్. బాగా తెల్లిన తర్వాత మనం బియ్యం దీంట్లో పోసేసేయచ్చు. అప్పుడు పులిహోర మనం తొందరగా చేసుకునే దానికి ఈ ఈ విధంగా చేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అండి. ఏదైనా పండగ అన్నప్పుడు మనం సపరేట్గా అన్నం వండుకోవడం, ఈ చింతపండుకు జూడుకోవడం, ఉడికించుకోవడం అట్ట కాకుండా ఇట్లా దీంట్లోనే పోసేసుకొని దీంట్లో 2 గ్లాసులు వాటర్ పోసి బాగా తెల్లనిచ్చేసి దాంట్లో మనం లాస్ట్‌లో పొడి కావాలంటే దీంట్లో వేసేసుకోవచ్చు. లేకపోతే మనం లాస్ట్‌లో తీసిన తర్వాత మనం పొడి వేసుకుంటాం. పొడి మెంతులు, కొంచెం 2 ధనియాలు, మినపప్పు వేయించేసి పొడి చేసి పెట్టుకొని దీంట్లో పైన చల్లుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి పులిహోర. ఇప్పుడు బాగా తెల్లాలండి వాటరు. చింతపండు వాటర్ బాగా తెల్లాల. తెల్లిన తర్వాత మనం చేసుకుందాం. ఇప్పుడు బాగా చింతపండు వాటర్ తెల్లుతున్నాయండి. ఇదో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని పోసేసుకుంటాం. ఇట్లా వేసుకొని ఉప్పు అన్నీ వేసేస్తున్నాం. మనం తెరమాత కూడా వేసేస్తున్నాం. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి. ఇదండి పసుపు వేసేస్తాం. పసుపు వేసి మనం మూత పెట్టేస్తాం. చూడండి మనం విడిగా పులుసన్నం చేసుకున్నట్టే వచ్చింది. బాగా వచ్చింది కదండి పులుసన్నం. బాగు దీంట్లో ఇప్పుడు మనం మినపప్పు, మెంతులు, కొంచెం ధనియాలు వేయించి పెట్టుకుంది మనం పొడి వేసేసుకుంటాం. మనం చింతపండు గుజ్జు చేసుకున్నట్టుగానే ఈ పులిహోర వస్తుందండి. చాలా బాగుంటుంది ఇది. చూసారా ఇది? చూడండి పులిహోర మనం పొడి వేసుకొని కలుపుకుంటామండి.